హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. ఎన్టీయూ ప్రేక్షక మిత్రులకు నమస్కారం. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుతున్నాను. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఇక అయితే ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్లోకి వెళ్దాం. ఇక పోతే నవ తెలంగాణ పేపరు, అన్నింటిపై రూపాయి పోటు, కరెన్సీ రికార్డు పత్రంతో ప్రజలపై భారాలు, ఎలక్ట్రానిక్ వాహన ఉత్పత్తులు మరింత ప్రియం, విదేశీ విద్యా ప్రయాణం కష్టమే, ఇక ద్రవ్యోల్బణ తాండవమే, పెరగనున్న వడ్డీ రేట్లు. ఇక చూస్తున్నాం, నిన్న మనం పత్రికలో వచ్చినటువంటి వార్తల్ని కూడా చూసాం. రూపాయి పడిపోయింది, 80 దాటింది. ద్రవ్యోల్బణ రేటు మొత్తం పెరగనుంది. ఇక ఎలక్ట్రానిక్ వాహన ఉత్పత్తులు మరింత ప్రియమై కొనలేము మనం. ఎలక్ట్రానిక్ వాహనాలు కానీ ఉత్పత్తులను మనం కొనలేము. విదేశీ విద్యా ప్రయాణం కష్టమే అని చెప్పేసి కూడా నవ తెలంగాణ. ఇక ద్రవ్యోల్బణ తాండవమే, పెరగనున్న వడ్డీ రేట్లు. ఇప్పటికే సామాన్య జనం ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వడ్డీ రేట్లు కూడా పెరగనున్నాయంట. ఇక మన పరిస్థితి, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినబోతుంది. మన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. వడ్డీ రేట్లు కూడా పెరగడం, సామాన్యుడు బతకలేని పరిస్థితిలో మనం వెళ్లిపోతున్నాం. ఇక పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళనలు నిషేధమే, ధర్నాలు, ప్రదర్శన, నిరాహార దీక్షలు చేయకూడదు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ బులెటిన్ విడుదల, ప్రతిపక్షాల ఆగ్రహం. రేపు అఖిలపక్షం భేటీ, అదే రోజు ఉపరాష్ట్రపతి ఎన్నికలపై ప్రతిపక్షాల సమావేశం. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు. చూస్తున్నాం, పార్లమెంట్ లో ప్రాంగణంలో ఆందోళన నిషేధం అని చెప్పేసి ప్రతిపక్షాలు ఏవైనా కూడా నిరసన తెలపడానికి మనకు ఒక అవకాశం ఉండేది. పార్లమెంటు ప్రాంగణంలో ఆ నిరసన తెలపడానికి కూడా అవకాశాలు లేకుండా ఇప్పుడు జరుగుతున్నది. ప్రతిపక్షాలకి ఇది ఒక గడ్డు కాలం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజల తరఫున మాట్లాడేది ప్రతిపక్షాలు అయినప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడడానికి కూడా, గలవిప్పడానికి కూడా ఆస్కారం లేదని చెప్పేసి పార్లమెంట్ లో నిషేధం తీసుకొచ్చారు. పదాల నిషేధంపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు రాజ్యసభ సెక్రటరీ జనరల్ తాజా బులెటిన్ వర్షాకాల సమావేశాలను ముందుగానే వేడెక్కించేలా ఉన్నాయి. పార్లమెంటు ప్రాంగణాన్ని ధర్నా, నిరాహార దీక్ష, ప్రదర్శన, ఏదైనా మతపరమైన కార్యక్రమాల నిమిత్తం వినియోగించుకోకూడదు. ఈ కొత్త నిబంధనకు సభ్యులంతా సహకరించాలి అంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ బులెటిన్ విడుదల చేశారు. దీనిపై ప్రతిపక్షాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో కొన్ని పదాలు వినియోగించకూడదని ఇటీవలే జారీ అయిన నోటీసులపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రభుత్వ తాజా ప్రకటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలు, అధికార ప్రభుత్వం నాశనం చేస్తుందని విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు, చర్యలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పార్లమెంట్ లో నిరసనలు చేపట్టడం సాధారణమే. పార్లమెంట్ సమావేశాలు జరిగిన సమయంలో ఉభయ సభలో ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తుంటాయి. అయితే ఆ నిషేధాలు కూడా తీసుకురావడం అనేది మనం ఈ రోజు పేపర్లో చూస్తున్నాం. దాని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అప్రజాస్వామిక చర్య, సిపిఐఎం పార్లమెంట్ భవన ఆవరణలో ఎంపీలు ఎలాంటి నిరసన చర్యలు నిర్వహించాలని పేర్కొంటూ ప్రభుత్వం జారీ చేసిన నిరంకుశ ఆదేశాలను సిపిఐఎం పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. దేశానికి, ప్రజలకు సంబంధించిన అన్ని కీలకమైన అంశాలపై తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఎంపీలు సాధారణంగా నిరసన కార్యాచరణ చేపడుతూ ఉంటారు. భారత పార్లమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇది వారి ప్రజాస్వామ్య హక్కుగా ఉందని పొలిట్ బ్యూరో పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పార్లమెంట్ లో ఉపయోగించకూడని పదాల జాబితాను పెంచుకుంటూ కొత్తగా ఆదేశాలు జారీ చేయడంతో పాటు నిరసనలు తీసుకొచ్చినటువంటి దాన్ని వాళ్ళు ఖండిస్తున్నారని చెప్పేసి సిపిఐ చెప్తున్నారు. పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగనే కేంద్ర అసంబద్ధ వైఖరిపై సమరశంఖం, కేంద్ర అసంబద్ధ వైఖరిపై సమరశంఖం, విపక్ష పార్టీలను కలుపుకొని పోవాలని నిర్ణయం. ఇక సీఎం కేసీఆర్ గారు కేంద్ర అసంబద్ధ వైఖరిపై సమరశంఖం పూరిస్తున్నారు. ఇక చూడొచ్చు, మనం ఇట్లా నవ తెలంగాణలో చెప్పే వార్తను మనం చదువుదాం. పలువురు సీఎంలతో కేసీఆర్ చర్చలు, సమాఖ్య లౌకిక ప్రజాస్వామ్య విలువలు కాపాడుదామంటూ పిలుపు. నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ, ఆ మేరకే ఎంపీలకు దిశానిర్దేశం.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివిధ అంశాలు అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరులపై సమరశంఖం పూరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా కలిసొచ్చే అన్ని రాష్ట్రాల విపక్ష పార్టీలను సమన్వయం చేసుకుంటూ పోవాలని ఆయన భావిస్తున్నారు. తద్వారా మోడీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. బీజేపీ పాలనలో ప్రమాదంలో పడుతున్న సమాఖ్య లౌకిక వ్యవస్థలు ప్రజాస్వామిక విలువలు కాపాడాలనే తన ప్రయత్నాలకు కేసీఆర్ మరింత పదును పెట్టనున్నారని ఆ ప్రకటనలో తెలిపారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్న కేంద్ర వైఖరిని తేటతెల్లం చేయాలి. పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని బీజేపీ దమన నీతిపై పోరాడాలి. ఇదే సమయంలో దేశవ్యాప్త నిరసనలతో కేంద్ర ప్రభుత్వ అసలు స్వరూపాన్ని నగ్నంగా నిలబెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సీఎంఓ తెలిపింది. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన పలు రాష్ట్రాలకు చెందిన విపక్ష నేతలతో ఫోన్లో మంతనాలు జరిపారు. పలువురు ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఇక చూడొచ్చు, కేంద్ర అసంబద్ధ వైఖరిపై సమరశంఖం పూరించారు కేసీఆర్ గారు, సీఎం కేసీఆర్ గారు. అయితే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలను కూడా కలుపుకుపోయేటట్టు ఒక ప్లాన్ ఏర్పాటు చేస్తున్నారు. అది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలుగా వాటిని అందరినీ కలుపుకొని పోవాలని చెప్పేసి సీఎం కేసీఆర్ గారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పోడుపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి. ఆర్ఓఎఫ్ఆర్ చట్టాన్ని సవరించాలి. కట్ ఆఫ్ డేట్ ను కనీసం 2018 వరకు పొడిగించాలి. మీడియాతో ఇష్టాగోష్ఠిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటూ ధీమా. ముందస్తుకు వెళ్లేది లేదని సృష్టికరణ. ఎన్నికలలో ముందస్తుకు వెళ్లేది లేదని చెప్పేసి సృష్టికరణ చేశారు. అలాగే ఆర్ఓఎఫ్ చట్టాన్ని సవరించాలి. కట్ ఆఫ్ డేట్ ను కనీసం 2018 వరకు పొడిగించాలని. పోడుపై మాత్రం కేంద్రమే పోడు భూముల సమస్య మన రాష్ట్రంలో చాలా ఉన్నది. పోడు భూములు చేసుకునే వారి పట్టాలు లభించక వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి దాన్ని కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒక వార్త కూడా చూడొచ్చు మనం. విమర్శిస్తే క్రిమినల్ కేసుల వాక్ స్వతంత్రం, భావ వ్యక్తీకరణ చచ్చిపోయింది. రాజకీయ విశ్లేషకులు. ప్రధానిపై ఒక హోర్డింగ్ పెట్టినందుకు యూపీలో 5 అరెస్టు. యోగిపై అభ్యంతరకర పోస్టు పెట్టాడని 18 ఏళ్ల విద్యార్థి నిర్బంధం. తీవ్రమైన నేరారోపణలతో కూడిన సెక్షన్ల కింద కేసులు నమోదు. మనకు చూసుకుంటున్నాం కూడా వాక్ స్వతంత్రం, భావ వ్యక్తీకరణ. మనం స్వేచ్ఛగా ఏది చెప్పాలనుకుంటున్నామో అది వాక్ స్వతంత్రం కూడా చచ్చిపోయే పరిస్థితిలో వచ్చేసింది. భావ వ్యక్తీకరణ, మనం ఏది దాన్ని నిర్ణయించుకొని ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలని మనం ఎప్పుడు అనుకుంటున్నాం అది కూడా చనిపోయిందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు ఒక మాట చెప్తున్నారు. అధిక ధరలు, నిరుద్యోగం, ఇంధనంపై పన్నులతో కేంద్ర భారాలు మోపిన దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ వ్యవహారాల శైలి ఇప్పుడు జాతీయ మీడియాలో చర్చాంశనీయంగా మారింది. ఆ రాష్ట్రంలోని కల్లాల్ గంజిలో ప్రధాని మోడీ తీరును విమర్శిస్తూ ఒక ఓటింగ్ వెలిసింది. చూస్తున్నాం మనం. అధికమైనటువంటి ధరలు, నిరుద్యోగం ఇవన్నీ ప్రబలిపోతుంది కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల అని చెప్పేసి కూడా ఒక వార్త చూడొచ్చు. విమర్శిస్తే క్రిమినల్ కేసులు అని చెప్పేసి కూడా నవ తెలంగాణలో ఒక వార్తని మనం చూడొచ్చు. ఫీజు దోపిడీపై యుద్ధం, నియంత్రణ కోసం చట్టం తేవాల్సిందే. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు అరికట్టాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి. మౌలిక వసతులు, నాణ్యమైన బోధన అందించాలి. సర్కారుపై ఒత్తిడికి విశాల వేదిక ఏర్పాటు. టీయూడీఎఫ్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా రాష్ట్ర సదస్సులు, వక్తలు. ప్రైవేటు విద్యా సంస్థలు అవసరం లేదు. అనుకూరు మురళి. ప్రైవేటు విద్యతోనే అసమానతలు శాంతి సినిమా. చూస్తున్నాం ఫీజుల దోపిడీ ఎట్లా ఉందనేది రాష్ట్రంలో. ప్రతి ఒక్క చిన్న పిల్లవాళ్ళని కూడా స్కూల్లో చేర్పించే లక్షల ఫీజులు కట్టాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో సామాన్యుడు ఇంకా పేదవాడైపోతున్నాడు. ప్రైవేటు కళాశాలలు చేస్తున్నటువంటి ఫీజు దోపిడీని కూడా అరికట్టాలని చెప్పేసి వాళ్ళు ఒక ప్రైవేట్ దోపిడీని అరికట్టాలని చెప్పేసి కూడా కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడీపై యుద్ధం చేయాలని చెప్పేసి కూడా పలు వక్తలు పిలుపునిచ్చారని చెప్పేసి వార్త. రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడీపై యుద్ధం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలను అరికట్టాలని కోరారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని, సర్కారు బడులను బలోపేతం చేయాలని, వాటిలో మౌలిక వసతులను మెరుగుపరచాలని, నాణ్యమైన బోధన అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. చూస్తున్నాం
ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజు దోపిడీ వల్ల సామాన్యుడు కూడా ఇంకా పేదవాడవుతున్నాడు. అలాగనే రాష్ట్రంలో దేశంలో కానీ ప్రైవేటు విద్య అనేది అరికట్టాలి. ప్రైవేటు విద్యా సంస్థలు వసూలు చేస్తున్నటువంటి ఫీజులను అరికట్టాలి. అలాగే వైద్య సౌకర్యాలు కూడా మెరుగుపరచాలి. అలాంటప్పుడు మాత్రమే సామాన్యుడు సమాన స్థాయికి రాగలుగుతాడు. సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి నిర్ణయాలు కూడా అవసరం. అలాంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వాలు తీసుకుంటే చాలా మంచిది. విద్యా వైద్యంకి బడ్జెట్లో 25% అనే కేటాయించి కంపల్సరిగా విద్యా వైద్య రంగాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల అభ్యున్నతికి కంపల్సరిగా ఉపాధి అవకాశాలను పెంచాలి. ఉపాధి అవకాశాలను పెంచితేనే అందరూ సమానత్వంగా బ్రతకగలుగుతారు. అలాంటిది కాకుండా ఈ ధరల పెంపుదల వల్ల వీటి వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రజలకు. అది మాత్రం మనం గమనించవచ్చు, చూస్తున్నాం కొన్ని రోజులుగా. బాసర ఆర్జీయూకేటీలో ఫుడ్ పాయిజన్, వందల సంఖ్యలో విద్యార్థులకు అస్వస్థత, సొమ్మసిల్లి పడిపోయిన పలువురు. నిర్మల్ జిల్లా బాసర ఆర్జీకేటీలో శుక్రవారం ఫుడ్ పాయిజన్ అయింది. సుమారు 400 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. యూనివర్సిటీ అధికారుల విద్యార్థులను విడతల వారీగా స్థానిక ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స చేయించారు. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులను అంబులెన్స్లో నిజామాబాద్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇంతకుముందు చూసినాం, లాస్ట్ మంత్ లో కూడా చూసినాం మనం. బాసరలో ఉన్నటువంటి ఆర్జీయూకేటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మంత్రి సత్యేంద్రారెడ్డి గారు వచ్చి వాళ్ళతో చర్చలు చేసి పోయారు. అయినా కూడా మళ్ళీ అదే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి బాసరలో విద్యార్థులకు అస్వస్థత జరిగింది, ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పేసి కూడా ఒక వార్త చూడొచ్చు. దీన్ని మాత్రం కంపల్సరిగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తక్షణమే వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఫుడ్ పాయిజన్ మీద చర్యలు తీసుకొని వాళ్ళందరికీ కూడా ఆరోగ్య వైద్య సేవలు అందించాలని చెప్పేసి కోరుతున్నాం. శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రనిల్ విక్రమసింఘే ప్రమాణం. శ్రీలంక తాత్కాలిక అధ్యక్షునిగా రనిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష పదవికి గొటబాయి రాజపక్ష చేసిన రాజీనామాను ఆమోదించినట్లు పార్లమెంటు స్పీకర్ మహింద అభయవర్ధన శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అనంతరం రనిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకునే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని చెప్పారు. గొటబాయ రాజపక్ష రాజీనామా చేసిండు. ఇప్పుడు ఉన్నటువంటి తాత్కాలిక అధ్యక్షునిగా రనిల్ విక్రమసింఘేని ఏర్పాటు చేశారు. అయితే పార్లమెంటు ఎన్నుకునే వరకు నూతన అధ్యక్షుని పార్లమెంటు ఎన్నుకునే వరకు అతను తాత్కాలిక అధ్యక్షునిగా కొనసాగుతారని చెప్పేసి వార్త చూడొచ్చు మనము. అనుమతులు లేని ప్రాజెక్టులను ఆపండి, తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబి లేఖ. శ్రీశైలం నాగార్జున సాగర్ స్వాధీనానికి ప్రాధాన్యం ఇవ్వాలంటూ సూచన. అనుమతులు లేని ప్రాజెక్టులను ఆపేయండి అని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబి లేఖ. తెలుగు రాష్ట్రాల్లో అనుమతులు లేని ప్రాజెక్టుల పనులు తక్షణమే నిలిపివేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం కేఆర్ఎంబి చైర్మన్ లేఖ రాశారు. కేంద్రం గతంలో ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ గడువు పూర్తయిన నేపథ్యంలో 2 రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్లకు ఈ మేరకు లేఖ పంపారు. చూస్తున్నాం మనం. అనుమతులు లేని ప్రాజెక్టులను ఆపండి అని చెప్పేసి తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబి లేఖ రాసిందని చెప్పేసి, శ్రీశైలం నాగార్జున సాగర్ స్వాధీనానికి ప్రాధాన్యం ఇవ్వాలంటని చెప్పేసి కూడా ఒక వార్త చూడవచ్చు. 70 అడుగులు దాటి గోదావరి ప్రవాహం, జల దిగ్బంధనంలో భద్రాద్రి. ఇక భద్రాచలంలో చూస్తే నిన్నటికి 70 అడుగులకు దాటిందని చెప్పేసి ఒక వార్త కూడా మనం చూసాం. 70 అడుగులు దాటిందని చెప్పేసి. అయితే భద్రాచలంలో పూర్తిగా కొన్ని కాలనీలు, కొన్ని ఊర్లు అన్ని కూడా మునిగిపోయిన పరిస్థితి. మొత్తం వరదమయంతో భద్రాచలం అట్టుడికిపోతుంది. తీవ్ర ఆందోళనతో స్థానికులు, సహాయ చర్యలు, ఎన్డీఆర్ఎఫ్ బృందం అందుబాటులో, హెలికాప్టర్. ఏజెన్సీ చుట్టుముట్టిన వరద నీరు. ఏజెన్సీని మొత్తం కూడా చుట్టుముట్టిందని చెప్పేసి వార్త. భద్రాచలం ఏజెన్సీపై గోదావరి కన్నెర చేసింది. వారం రోజులుగా తన ప్రతాపాన్ని చాటుతుంది.
నిన్న మొన్నటి వరకు 60 అడుగులు దాటిన గోదావరి శుక్రవారం భద్రాచలం వద్ద 70 అడుగులకు పైగా చేరింది. దీంతో భద్రాచలం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరద నీరు చుట్టుముట్టింది. భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం 4 గంటలకు 65.90 అడుగుల ఉన్న గోదావరి అనంతరం క్రమేపీ పెరుగుతూ 9 గంటలకు 67.90కి, మధ్యాహ్నం 3 గంటలకు 69.60 అడుగులకు చేరుకుంది. సాయంత్రం 4 గంటలకు గోదావరి 70 అడుగులు దాటడంతో ఏజెన్సీలు తీవ్ర భయాందోళన మొదలయ్యాయి. 5 గంటలకు 70.30 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. 1976 నుంచి భద్రాచలం గోదావరి వరద లెక్కలను పరిశీలిస్తే 1986లో 75.6 అడుగులు, 1990లో 70.8 అడుగుల గోదావరి నీటి మట్టం నమోదైంది. చూస్తున్నాం రోజు రోజుకి గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం అంతా తరలించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. స్థానికులను తరలించారు. అయినా కూడా ఉగ్రరూపం దాల్చడంతో అక్కడ పరిస్థితులు కూడా భయానకంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇది ఈ రోజు ఉన్నటువంటి నవ తెలంగాణలో వచ్చినటువంటి మెయిన్ ఎడిషన్ ఉన్నటువంటి వార్తలు. ఇక పోతే మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక వెళ్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చేటువంటి వార్తల్ని మనం చూద్దాం. బాసర IIT విద్యార్థులకు అస్వస్థత, మధ్యాహ్న భోజనం అనంతరం వాంతులు, కడుపు నొప్పితో 100 మంది ఆసుపత్రిలో చేరిక, 9 మంది ఐసీయూలో, 2కి విషమం, మరో 500 మందికి స్వల్ప అనారోగ్యం, బాధ్యులపై కఠిన చర్యలు సబిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆరా. నవీపేటలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు అని చెప్పేసి కూడా వార్త. బాసర IIITలో కూడా విద్యార్థులకు అస్వస్థత జరిగింది. వాళ్ళందరూ కూడా పరామర్శిస్తున్నారు. ప్లస్ ఏంటంటే దాని మీద కూడా హరీష్ రావు ఆరా తీస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు అని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి కూడా ఒక న్యూస్ వెలువరింది. అయితే భద్రాచలం పోయి భద్రాచలం అయిపోయింది అనమాట. భద్రాచలం గోదావరి వరద ముంపులో భద్రాచలం పట్టణం బూర్గంపాడులో దాదాపుగా పూర్తిగా నీట మునిగిన ఇల్లు. ఇన్సెట్ లో చూడొచ్చు, మొత్తం అన్ని నీటిలో మునిగినాయని చెప్పేసి భద్రాచలంలో పూర్తిగా వరదమయమే. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తగిన సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం అందిస్తుందని చెప్తున్నారు. 71.9 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవాహం, 1990 78.8 అడుగుల ఎత్తులో ఉధృతి. భద్రాచలం పట్టణంలో 4 కాలనీలు మునక, పరివాహక ప్రాంతంలోని 95 గ్రామాల్లో ముంపులో పునరావాస కేంద్రాలకు 21,000 మంది తరలింపు, సహాయ చర్యలు వేగవంతం చేయండి. సీఎం కేసీఆర్ కూడా సహాయ చర్యలు వేగవంతం చేయండి అని చెప్పేసి ఒక న్యూస్ చూస్తున్నాం. ఉధృతి మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది. నిన్న 70 దాటింది, 71కి చేరువలో ఉంది. అక్కడ ఉన్నటువంటి గోదావరి నది పరివాహక ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ చేరుకున్నాయని చెప్పేసి ఒక న్యూస్ కూడా మేము చూసాం. రైతు గుండె చెరువు, వర్షాలు వరదలతో భారీగా పంట నష్టం, మడుగులను తలపిస్తున్న పంట పొలాలు, కొట్టుకుపోయిన చేలు, పెట్టుబడి మట్టిపాలు, నిర్మల్ వరదలు కొట్టుకుపోయి మహిళ మృతి. సిరిసిల్ల జిల్లాలో 130 ఆవులు మృత్యువార్త, మందరిలో నీళ్లలోనే ఇంకా పలు కాలనీలు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నేడు రేపు వర్షాలు. రైతు గుండె చెరువు, రైతు పంటలు వేసుకోవడానికి విత్తనాలు నాటితే అవి కూడా ఈ వర్షంలో లోపల పుక్కిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఒక వార్త. విషయంటే రైతుకు మాత్రం చాలా ఇబ్బందులు. ఇక మడుగులను తలపిస్తున్న పంట పొలాలు, మడుగులను నేను చూస్తూనే ఉన్నాం టీవీలలో, మనం మడుగులను తలపిస్తున్నాయని చెప్పేసి. కొట్టుకుపోయిన చేలు, పెట్టుబడి మట్టిపాలు, కొట్టుకుపోయిన చేలు మొత్తం అన్ని కొట్టుకుపోయి మట్టిపాలు అయిపోయిందని చెప్పేసి వార్త. ఇక ధాన్యంపై అదే లొల్లి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధ వాతావరణం, పరస్పర ఆరోపణలతో బీజేపీ టీఆర్ఎస్ రచ్చ, 5 వారాలుగా నిలిచిపోయిన సీఎంఆర్ సేకరణ, రాజకీయ రంగు పులుముకున్న రైస్ ప్రొక్యూర్మెంట్, కేంద్రానికి అనాలోచిత నిర్ణయాలు, రైస్ మిల్లర్లు, 10 లక్షల టన్నుల ధాన్యం అమ్మకానికి ప్రతిపాదన. ఈ ధాన్యంపై మనం చూస్తూనే ఉన్నాం. గత 4 నెలలుగా ఒక రాజకీయ రచ్చ నడుస్తున్నది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఎవరో ఒకరు దాన్ని తలొగ్గి ధాన్యాన్ని సేకరించాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే వారి వల్ల రైతులు ఇబ్బంది పడితే ప్రభుత్వాలు చాలా
ప్రభుత్వాలు చాలా ఇబ్బందులకు గురవుతాయి. ఎందుకంటే భారతదేశం రైతే రాజు అని చెప్పేసి మన భారతదేశం వ్యవసాయక దేశం కాబట్టి రైతే రాజుగా మనం కొలుస్తున్నాం. ఆ రైతుకు వచ్చినటువంటి ఇబ్బందుల్ని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడి వాటినన్నింటినీ సరి చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నారు. ఐఐటి మద్రాస్ టాప్, నైపర్కు 2, ఐఐటి హెచ్కు 9, హెచ్సియుకి 20వ ర్యాంకు. టాప్ 100లో 2 రాష్ట్రాలకు చెందిన 6 విద్యార్థులు. ఉత్తమ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్ యూనివర్సిటీ 10, ఓయూకు 22 ర్యాంకులు. ఎన్ఆర్ఎఫ్ 2022 ర్యాంకుల విడుదల. ఐఐటి మద్రాస్ టాప్ అని చెప్పేసి కూడా ఒక న్యూస్ చూడొచ్చు. భారత కాట్సా ఆంక్షల ఎత్తివేత, కఠిన చట్టం నుంచి మినహాయింపు, అమెరికా ప్రతినిధుల చట్టసభ సవరణ, మాజువానీ ఓటుతో పాస్ అయిన బిల్లు. ఈ నిర్ణయంతో అమెరికాకి ఎక్కువ లబ్ధి, రష్యాతో ఒప్పందానికి ఇక మార్గం సుమగం. S-400 కొనుగోలుతో చైనా దూకుడుకు చెక్. ఇలా చూడొచ్చు మనం ఈ వార్త. ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటి వార్తలు ఇవి. మనం మెయిన్ ఎడిషన్లో వచ్చినటువంటి వార్తలు మనం చూసాం. ఇక పోతే వెలుగు దినపత్రిక వెళ్దాం. వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు కూడా మనం ఒకసారి చూద్దాం. రైతుల రెక్కల కష్టం వరదపాలు. రైతుల రెక్కల కష్టం వరదపాలు అని చెప్పేసి వాస్తవంగానే వరదలకు రైతులు కూడా చాలా నష్టపోయారు. ఆ రెక్కల కష్టాన్ని కూడా వరద వచ్చేసి ముంచెత్తింది, వరదపాలు జరిగింది. 13 లక్షల ఎకరాల్లో పంటలు మునక ₹1,000 కోట్లకు పైగా నష్టం. 13 లక్షల ఎకరాల్లో పంట నష్టం అని చెప్పేసి కూడా వార్తలు చూడవచ్చు వెలుగు దినపత్రికలు. పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో ఇంకా నీటిలోని 1000 ఎకరాలు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 1,03,605 ఎకరాల్లో పంట నష్టం. అనేక జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లు, కూలిన ఇండ్లు, విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తం. 4,000కు పైగా కరెంటు పోల్స్ నేలమట్టం. సత్వర సాయం కోసం బాధితుల ఎదురుచూపు అని చెప్పేసి కూడా వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్త. అయితే సత్వర సాయం కోసం బాధితులు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పేసి, రైతులు తీవ్రంగా నష్టపోయినారు అని చెప్పేసి కూడా వార్త. వాస్తవంగానే రైతులు కూడా తీవ్రంగా నష్టపోయినారు, వారికి కూడా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వరుసగా వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ₹1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ప్రధానంగా వరదలు ఎక్కువగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నష్టం అధికంగా ఉంది. గోదావరి తీరం వెంట ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలలో వేలాది ఎకరాలు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. గురువారమే వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ శుక్రవారం కూడా వివిధ విభాగాల ఆఫీసర్లు పెద్దగా రంగంలోకి దిగలేదు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలోని అనేక గ్రామాలకు కరెంటు సప్లై ఇంకా అందడం లేదు. భగీరథ మోటార్లు గోదావరిలో మునగడంతో చాలా ఏరియాలకు తాగునీరు అందడం లేదు. కీలకమైన రోడ్ల తాత్కాలిక రిపేర్లు చేయకపోవడంతో వందలాది గ్రామాల్లో రాకపోకలు సాగడం లేదు. చెరువుల గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 చెరువులు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. ఇండ్లు కూలిపోయి వాటికి రక్షణ సాయంగా 5,000 అందించాల్సి ఉన్నా ఎవరికి దయా పైసా ఇవ్వడం లేదు. దీంతో వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అని చెప్పేసి వెలుగులో ఉన్నటువంటి వార్త. వాస్తవికంగా ఉన్నటువంటి వార్తల ముందు చెప్తుందో వాళ్ళకి సాయం అందలేదని చెప్పేసి కూడా వార్త రాశారు. అయితే తక్షణమే కూడా వారికి సాయాన్ని అందజేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే రైతులు, సామాన్యులు ఈ వరదలో చిక్కుకుపోయి వాళ్ళకు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి సహాయం కూడా అంతలేదు, వాళ్ళు ఎదురు చూస్తున్నారని చెప్పేసి కూడా వార్త చూడొచ్చు. జనం తిప్పలు పడుతుంటే రాజకీయాలకే పెద్దపీట. వరద వల్ల గోసపడుతున్న గోదావరి బేసిన్ ప్రజలు. నేషనల్ పాలిటిక్స్ పై ఇతర రాష్ట్రాల సీఎంలు, పార్టీల చీఫ్లతో కేసీఆర్ మంతనాలు. రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో కేటీఆర్ చిట్ చాట్. కాళేశ్వరం పంప్ హౌజులు మునగడం, జీతాలు రేట్ సాధారణమేనని కామెంట్. ఇక జనం తిప్పలు పడుతుంటే రాజకీయాలకే పెద్దపీట అని చెప్పేసి ఒక వార్త చూడవచ్చు. అయితే రాజకీయాలకు వరద వల్ల గోసపడుతున్నటువంటి గోదావరి బేసిన్ ప్రజలు నేషనల్ పాలిటిక్స్ పై ఇతర రాష్ట్రాల ఎంపీలు, పార్టీలు, చీఫ్లతో కేసీఆర్ మంతనాలు అని చెప్పేసి కూడా ఒక వార్త చూడవచ్చు. సీఎం కేసీఆర్ గారు మీరు ఇటు వరదలు చిక్కుపోయినటువంటి గ్రామాలని మీరు పరిశీలించాలి, కంపల్సరీగా వారికి సాయం అందించేటట్టు, వాళ్ళకు తక్షణ సహాయాలు కూడా అందించేటట్టు రైతులను కూడా మీరు ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే
మీరు చేస్తున్నటువంటి పోరు కూడా కేంద్ర నేషనల్ పాలిటిక్స్ పై ఇతర రాష్ట్రాల నుంచి ఎంపీలతో వాళ్ళు మాట్లాడేది కూడా మీరు మాట్లాడుతున్నారు. అది కూడా మీరు చూసుకోండి. ఇది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను కూడా మీరు తక్షణమే ఒక తండ్రిలాగా మీరు తండ్రిలాగా మీరు కంపల్సరీ కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఉన్నటువంటి ఇప్పుడు రైతులను కానీ అక్కడ ఉన్నటువంటి గోదావరి బేసిన్ ప్రజలు కానీ వాళ్ళందరినీ కూడా తక్షణ సహాయం అందించి వాళ్ళని సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎండొచ్చినా వానొచ్చినా భక్తులకు చుక్కలే. సీజరీదనే యాదాద్రిలో భక్తులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. రూపాయలు 1250 కోట్లతో కట్టిన నరసన్న టెంపుల్లో రోజులు గడిచే కొద్ది ఒక్కొక్కటిగా లోపాలు బయటపడుతున్నాయి. ఎండొచ్చినా వానొచ్చినా భక్తులకు చుక్కలే అని చెప్పేసి కూడా వార్త చూడొచ్చు. వాళ్ళకు లైన్ క్యూలో నిలబడ్డ వాళ్ళకు కూడా ఎండొచ్చినా కూడా వానొచ్చినా వాళ్ళు తడుస్తున్నారని చెప్పేసి వార్త. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఉన్నటువంటి వార్తను, అక్కడ ఉన్నటువంటి లోపాలను కూడా చుట్టూ ఒక వార్త రాశాను. మైనర్ గ్యాంగ్ రేప్. ఢిల్లీలో మైనర్ ను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ నెల 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాయ్ రైడ్ కి వెళ్దామని చెప్పి తీసుకెళ్లిన ఇద్దరు మద్యం తాగించి కారులోనే అత్యాచారం. ఇది చూస్తున్నాం మైనర్ ని గ్యాంగ్ రేపులు అని చెప్పేసి. ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా గ్యాంగ్ రేపులు అనేది జరుగుతున్నాయి. దానికి మైనర్ బాలికల్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మహిళల్ని కూడా తక్షణమే కాపాడేటట్లుగా వాళ్ళకు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మద్యం తాగించి కారులోనే అత్యాచారం చేశారని చెప్పేసి కూడా ఒక వార్త చూడొచ్చు. వీటన్నింటినీ అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని మహిళలకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే మహిళలకు రక్షణ లేదు, ఇంకా మెరుగ్గా ఇప్పుడు ఉన్నటువంటి రక్షణ కాకుండా ఇంకా మెరుగ్గా ఉండాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అలాగనే బిల్ గేట్స్ ను దాటేసిండు అదానీ గ్రూప్ బాస్ గౌతమ్. అదానీ సంపద మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ను దాటేసింది. దీంతో గ్లోబల్ రిచ్ లిస్టులో అదానీ 4వ ప్లేస్కు చేరారు. నెల కిందట వారెన్ బఫెట్ సంపదను ఆయన దాటేశారు. ఇంకా బిల్ గేట్స్ ను దాటేసిండు అదానీ అని చెప్పేసి ఒక వార్త వెలుగులో చూస్తున్నాం. అయితే బిల్ గేట్స్ ను దాటేసిండు. భారత రాజకీయ వ్యవస్థ రూపాయి పతనమయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి అదానీ మాత్రం 4వ స్థానం, అంటే బిల్ గేట్స్ ను దాటేసింది అని చెప్పేసి కూడా వార్త. ప్రజలకు అవసరమైనటువంటి ఇప్పుడున్నటువంటి సంపదను ప్రజలకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా ఇక బిల్ గేట్స్ దాటేసింది అని చెప్పేసి అదానీ అని చెప్పేసి ఓ వార్తను చూడొచ్చు. ప్రజలు ఇంకా పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నటువంటి భారతదేశంలో రూపాయి కూడా పతనం అవుతున్నటువంటి పరిస్థితులలో కానీ మన దేశంలో మాత్రం బిల్ గేట్స్ ను దాటేసిండు అదానీ అని చెప్పేసి వార్త. అవును, బిల్ గేట్స్ ను దాటేస్తాడు. ఎందుకంటే సామాన్యుడు బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ రోజు అధిక ధరలతో సామాన్యుడు ఇంకా పేదవాడైపోతున్నాడు. విద్య, వైద్యం దానికి ఉన్నటువంటి ఖర్చును కూడా సరైనటువంటి ఉపాధి లేకపోవడం వల్ల చాలా సామాన్యుడు ఇంకా పేదవాడవుతున్నాడు. ఇక అటువంటి పరిస్థితులు మనం మాత్రం గర్వించాలి. ఎందుకంటే బిల్ గేట్స్ దాటేసిండు అదానీ. ఎందుకంటే మనం అందరం గర్వించాలి. బిల్ గేట్స్ అంటే మన సంపద అంతా ఎటుపోతుంది, ప్రజలు ఇంకా పేదవాళ్ళు అవుతున్న తరుణంలో మాత్రం మన అదానీ మాత్రం 4వ స్థానం చేరిండు. అంటే బిల్ గేట్స్ దాటేసిండు అని చెప్పేసి కూడా వార్త చూడొచ్చు. దాన్ని మాత్రం మనం గర్వించాల్సిందే. నీళ్లలోనే భద్రాద్రి. కరెంటు లేక చిమ్మ చీకట్టు. 2006 తర్వాత ఇదే అతిపెద్ద వరద. తూతూ మంత్రంగా చర్యలు. హెలికాప్టర్లు రాలే. వచ్చిన లాంచీలు 2. వరదలో చిక్కుకున్న సిఆర్పిఎఫ్ జవాన్లు రక్షించిన ఎన్డీఆర్ఎఫ్. నీళ్లలో భద్రాద్రి అని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. వరదలో చిక్కుకున్న సిఆర్పిఎఫ్ జవాన్లు అని చెప్పేసి వాళ్ళని కూడా రక్షించింది ఎన్డీఆర్ఎఫ్ బృందాలని చెప్పేసి కూడా వార్త. కాళేశ్వరం రీడిజైన్ పేరుతో రైతులను ఆగం చేసిండు. కేసీఆర్ మాత్రం 1000 కోట్లు వెనకేసుకుండు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఫైర్. కాళేశ్వరం కేవలం కమిషన్ల ప్రాజెక్టు. బ్యాక్ వాటర్ తో నష్టపోయిన వారికి వెంటనే పరిహారం ఇవ్వాలి. భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలో వరద బాధితులకు వివేక్ పరామర్శ అని చెప్పేసి తెలుగు దినపత్రికలో వచ్చిన వార్త
ఇక కాళేశ్వర గ్రామంలో నీట మునిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలిస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి అని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. ఆర్టీసీలో మళ్లీ తెరపైకి బీఆర్ఎస్ డిపో నోటీసు బోర్డులో ప్రకటన 16లోగా పేర్లు చెప్పాలని ఆదేశం. ఎలాంటి గైడ్ లైన్స్ ఉత్తర్వులు ఇవ్వని అధికారులు. గతంలో సర్వే పేరుతో అడావుడి, ఇది పద్ధతి కాదంటూ కార్మిక సంఘాలు ఫైర్. ఇక ఆర్టీసీలో మళ్లీ తెరపైకి బీఆర్ఎస్. ఎవరన్నా బీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు కూడా పేర్లు చెప్పాలని చెప్పేసి 16లోగా పేర్లు చెప్పాలని చెప్పేసి ఒక ఆదేశం నోటీస్ బోర్డులో వెలువడిందని చెప్తుంటూ ఎలాంటి గైడ్ లైన్స్ ఉత్తర్వులు ఇవ్వని అధికారులు అని చెప్పేసి వార్త. గతంలో సర్వే పేరుతో మాత్రం హడావుడి చేసిరు అని చెప్పేసి వెలుగుతున్న పత్రికలో వచ్చిన వార్త. ఇది పద్ధతి కాదంటూ కార్మిక సంఘాల ఫైర్. కార్మిక సంఘాలు కూడా ఎప్పటి నుంచో చెప్తున్నాయి, ఇది పద్ధతి కాదని చెప్పేసి కార్మిక సంఘాలు కూడా చెప్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. బీఆర్ఎస్ మళ్లీ తెరపైకి బీఆర్ఎస్ వచ్చిందని చెప్పేసి వార్త వెలుగు దినపత్రికలో చూస్తున్నాం. IIITలో మళ్లీ ఫుడ్ పాయిజన్. 600 మంది స్టూడెంట్లకు వాంతులు, విరేచనాలు, 60 మందికి సీరియస్. గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రులకు తరలింపు. మంత్రి హామీ ఇచ్చిన బాసరలో మారని పరిస్థితి. ఆందోళనలో స్టూడెంట్స్, పేరెంట్స్. బాసర IIITలో మరోసారి ఫుడ్ పాయిజన్ అయ్యింది. శుక్రవారం మధ్యాహ్నం లంచ్ లో పెట్టిన ఫ్రైడ్ రైస్ తిని దాదాపు 600 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. చూస్తున్నాం IIITలో మళ్లీ ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి ఈ వార్త వెలుగు దినపత్రిక కూడా వచ్చింది. అయితే వాళ్ళు ఫుడ్ పాయిజన్ అవడంతో 600 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని చెప్పేసి 60 మందికి మాత్రం సీరియస్ ఉందని చెప్పేసి వార్త చూడవచ్చు. వాళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వైద్య సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అరవింద్ కాన్వాయ్ పై దాడి. తార్ల అద్వాలు ధ్వంసం చేసిన టీఆర్ఎస్ కేడర్. జగిత్యాల జిల్లా ఎర్దండిలో ఘటన. వరద ప్రాంతాలకు వెళ్తుండగా అడ్డగింత. అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు. టీఆర్ఎస్ బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట. చెదరగొట్టిన పోలీసులు. పర్యటన తర్వాత తిరిగి వెళ్తుండగా మళ్లీ అడ్డుకుని దాడి చేసిన గులాబీ కేడర్. జగిత్యాల జిల్లా ఎర్దండిలో ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్పై దాడి చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పేసి ఒక వార్త వెలుగు చూడొచ్చు మనం. జగిత్యాల జిల్లా ఎర్దండిలో జరిగిందన్నమాట ఈ వార్త. వరద ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళ ముందుకు సంబంధించినటువంటి చూడటానికి వెళ్తున్నటువంటి అరవింద్ పై కూడా దాడి చేశారని చెప్పేసి టీఆర్ఏ కార్యకర్తలు, టీఆర్ఏ కేడర్ అని చెప్పేసి కూడా వార్తలు చూడొచ్చు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్తున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్పై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో శుక్రవారం జరిగింది ఘటన. ఎర్దండి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 104 70 ఎకరాల భూ సమస్యను ఎన్నికల్లో గెలిచాక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, కానీ పట్టించుకోలేదని ఆరోపిస్తూ అరవింద్ కాన్వాయ్పై టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చెప్పుల దండతో నిరసన జరిపారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో తోపులాట జరిగింది. గొడవ పెరగడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తంగా నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. తద్వారా గోదావరి తీరాన్ని ఎంపీ పరిశీలించారు. గోదావరి తీరాన్ని కూడా ఎంపీ పరిశీలించారని చెప్పేసి వార్త. అయితే వారి కాన్వాయ్ని కూడా టీఆర్ఎస్ శ్రేణులు, టీఆర్ఎస్ కేడర్ అడ్డుకుందని చెప్పేసి ఒక వార్త. ఇవి వచ్చినటువంటి వెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. మీకు రోజు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం. అయితే మా ఎన్టీయూ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ పెరిగితే మేము లైవ్ కూడా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. లైవ్ కూడా మీకు అందిస్తాము. తద్వారా మీరు వివిధ పత్రికల్లో వచ్చేటువంటి వార్తలను కూడా మీరు తెలుసుకోవచ్చు. దాంట్లో విశ్లేషణ ఏం సంగతి అనేది కూడా మీకు అర్థమవుతుంది. మా యూట్యూబ్ ఛానల్ని, ఎన్టీయూ టీవీ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సబ్స్క్రైబ్స్ కావాలి. కంపల్సరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించిన వారు అవుతారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ భాస్కర్. నమస్తే.